నాన్న ఒక విషయం అడుగుతాను చెప్పు. నాన్నమ్మ తాతయ్య ఎక్కడుంటారు? మనూళ్ళో. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? బ్రతుకు తెరువు కోసం వచ్చాను. మరి వాళ్ళ పరిస్థితి? అవసరమైనప్పుడు వెళ్ళి చూస్తున్నాను కదా. నీ కోసం నీ ఊరొదులు రావడంలో తప్పు లేనప్పుడు నా కోసం బయటికి వెళ్ళి బతకడంలో కూడా తప్పు లేదు. నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటున్నా, నీకు నచ్చినా నచ్చకపోయినా. అమ్మా, నేను వదిలితుంది ఇంటిని మాత్రమే, నా బాధ్యతలను కాదు. పోనీ. ఈ మార్కెట్లో ఈ లవ్ ఏందో, ఆ పిల్లెప్పుడు ఒప్పుకుంటుందో, నాకెప్పుడు మనిషి అని దొరుకుద్దో. చిచ్చి, పెద్ద తలకైనప్పు అయిపోయింది నీ అవ్వ. రేయ్, ఆ డీజే సెట్ చక్క పెట్టుర్రి. ముందే ఆడిపోయింది సైకోగాడు, టైంకి బ్లాస్ట్ అవ్వాలి, అది కూడా పిల్లి ఒప్పుకుంటే. ఆ వైర్లు చక్క పెట్టుర్రా, ఏం ఫాల్తుగాలు తయారయ్యారు నీ అవ్వ. అడుగు. నా వాళ్ళగా నువ్వు అడిగే. నువ్వే అడుగు, నన్ను తిడుతా. అడుగు. లక్ష్మి, నిన్నొకటి అడుగుతా, ఏమనకే. నువ్వు అట్లా గుస్సాయించి చూడకే, భయం అవుతుంది. ఏందో చెప్పు. ఈ మధ్య మార్కెట్లో ఆ పిల్లగాడు కనిపిస్తలేదు, నువ్వు ఈ మధ్య సక్కకుంటలేవు. నీ పని చూసుకోవే. ఏందా చూసుకునేది? ఇట్లా గుస్సాయిస్తే నడవదు. అంతగానో ప్రేమిష్టోడు ఏడో దొరుకుతాడే నీకు? ఏమైందో చెప్పే. ఆ పిల్లగానికి ఇష్టమనే చెప్పిన, కానీ కానీ నన్ను చేసుకోబోయేటోనికి నేను నచ్చితే సరిపోదు కదనే, వాళ్ళ ఇంట్లో కూడా నేను నచ్చాలి. ఆడది కాని పని నాకాడ కూడా కాదు, అందుకే సెట్ కాదని చెప్పేసిన. సెట్ అవుద్ది మహా, ఎందుకు అవదు? తరతరాలుగా పెళ్ళైతే అమ్మాయిలే అబ్బాయిల ఇంటికి రావాలి. తిట్టినా కొట్టినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సర్దుకుపోవాలి. ఇదే మన ఆచారం అని భ్రమలో బతికేశాం. అలలో నేను ఒకడిని. కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్ మహా. ప్రతిసారి ఆడాళ్ళే గడప దాటి రావాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అప్పుడప్పుడు మగాళ్ళు కూడా దాటొచ్చు, తప్పులేదు. నువ్వు ఈ విషయంలో గిల్ట్గా ఫీల్ అవ్వద్దు. నేను త్యాగం అలాంటివి చేయట్లేదు. నాకు నువ్వంటే ఇష్టం. నా ప్రేమను కాపాడుకోవడానికి నా స్వార్థం కోసం చేస్తున్నాను అంతే. నా కోసం మీ అమ్మాయిలు నిడిచిపెట్టుడు ఎందుకు? అసలే వాళ్ళు నీ మీద మస్తు ఆశలతో ఉన్నారు. రేపు పొద్దుగా లేదని అయితే నన్ను అంటారు. వాళ్ళు చెప్పిన పిల్లనే చేసుకో, మస్తు పైసలు వస్తాయంట కదా, నేనేందుకు మధ్యలో? మళ్ళీ ఏమైంది మహా? మొత్తం చేస్తుంది నీకోసమే కదే. అగో, ఇప్పుడే కదా నీకోసం నీ స్వార్థంతో నువ్వు తీసుకున్న డెసిషన్ అన్నావు, అప్పుడే మాట మారుస్తున్నావా? మొగోళ్ళందరూ ఇంతే. ఏదో ఫ్లోలో అన్నాను మహా. నేను చెప్పేది విను మహా. ఏదో ఫ్లోలో వచ్చింది మహా, ప్లీజ్ మహా. అయినా నేను వదిలేస్తుంది నా ఇంటిని మాత్రమే, నా బాధ్యతలు కాదు. కొడుగ్గా ఏం చేయాలో అన్నీ చేస్తాను వాళ్ళకి నేను. ఇది నా డెసిషన్, నిన్నెవరు బ్లేమ్ చేయరు మహా. ప్లీజ్ మహా, నేను చెప్పేది విను మహా. ప్లీజ్ మహా, మహా ప్లీజ్ మహా, ఒకసారి నేను చెప్పేది విను మహా. అది కాదు, మళ్ళీ నీ లొల్లేందని మాత్రం అనకు ప్లీజ్. చాలీగా పా, కూరగాయలు అమ్ముకుందాం. బాగానే వేస్తారు ఇద్దరు డ్యాన్స్ మంచిగా. మిగిలిన పెళ్ళి అయినాక వేసుకోర్రి. కిలో 20, కిలో 20 రావాలమ్మా, రావాలి. తాజా టమాటా పళ్ళు రావాలమ్మా, రావాలి. కిలో 20, కిలో 20 తాజా. పిలుస్తున్నా కదా, ఎడబట్టేదా? కిలో 20 రావాలమ్మా, రావాలమ్మా. కొట్టేసేలా ఉంది, మహా జూమ్ కాల్ వస్తుంది. రావాలమ్మా, రావాలా. మంజు, కస్తూరి. హాయ్ మోహన్. నో, I spoke to Mr. Sanjeev. Yeah. Just a minute. బావా, నీకు ముచ్చట చెప్తా విను. నాకు ఇష్టం లేదే. అబ్బా ఆగండి, బెల్ల కొట్టండి. కొట్టు. జరుగు రేయ్!
నమస్తే సార్. నువ్వు ఇక్కడే ఎక్కడికన్నా పోమంటే పోతా క్వార్టర్ కొడితే. రేయ్ ఇంట్లో ఎవరైనా పెద్దాళ్ళు ఉంటే పిలవరా. ఓహో ఉమ్, ఉమ్. I'm Kotra Krishna, brother of Market Mahalakshmi. May I help you? మాట్లాడాలి మాట్లాడుతున్నావు కదా. ఏ మా కర్మ కొద్దీ మీ చెల్లెల్ని మావాడు ప్రేమించి వచ్చాడు. ఆ విషయం మాట్లాడడానికి వచ్చాడు. ఓహో. తెలుసు నాకు. ఏయ్! మామతో మజాక్ చేసిన. చిన్న పెద్ద లేదు తగ్గండి. తగ్గబట్టి ఇంతవరకు వచ్చాను. చూడు వీడి వేషాలు. రా, వెళ్ళి పిలవరా. ఏ, ఇంకా తగ్గితే బాగుండదు. తగ్గితే ఇది. ఏమైంది? మన మహాలక్ష్మి వాళ్ళ అత్త మామూలు వచ్చిర్రే, తెలుసు కదా, మొన్న తిట్టి పంపించారు చెల్లిని. నమస్కారం అండి. లోపలికి రండి రండి కూర్చోండి. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దులేమ్మా అక్కర్లేదు. వద్దు. లక్ష్మి ఇంతకు ముందే మార్కెట్కి వెళ్ళిందండి. పర్లేదులేమ్మా మంచిగా అయింది. ఉంటే ఇంకా పరుగు పోయేది. ఈయనెవరు? ఉమ్, మా బాపు 10 సంవత్సరాల సంది పక్షవాతంతో మంచం మీద పడ్డాడు. మొన్ననే మంచం మిరిగి కింద కూడా పడ్డాడు. ఆ, నమస్కారం అండి. ఉమ్. ఏ ఏ కాళ్ళు చేతులు పనిచేయవు కానీ మంచిగా వింటాడు. నమస్కారం. ఆ, 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 ఇది చూడు, కళ్ళు తెరుచుకో. ఆ, అక్కడ చూడు, బాగా అవుతాడు నీకు. కట్నం తెచ్చే కోడలు వస్తే కుటుంబం బాగుంటుందని అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ కూతురు లాంటి మహాలక్ష్మిని కోల్పోతామని అనుకోలేదు. ఆయన తొందరపాట్లో అన్న మాటల్ని మనసులో పెట్టుకోకండి. అనుకున్నవని అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వక తప్పదు మరి. పెళ్ళైన తర్వాతైనా ఈ ఇల్లు మా వాడి పేరు మీద రాస్తారో రాయరో. నీకు రాసిచ్చి నేను వైన్ షాప్లో వాడుకుంటా. ఆడ జాగా లేకపోతే మీ ఇంట్లో చిన్న బాత్రూమ్ ఉంటుంది, ఆడొచ్చి వాడుకుంటా. ఏమున్నారు మీ పెద్దలు మారారా ఇక? రాయ్ ఇదేమైనా సినిమానా 2 గంటల్లో బుడుక్కని మారిపోయాను. జీవితం కొద్దిగా టైం పడుతుంది. ఇగో 5 నిమిషాలు ఉన్నది, జల్దిన మారిపో. నీకెన్నిసార్లు చెప్పినా వద్దు వద్దు అన్నా కూడా నువ్వు ఆ షేర్ మార్కెట్లోనే డబ్బులు పెడతావు. పోగొడుతున్నాడు ఆవిడ. టాబ్లెట్ వేసుకోండి. ఇంకా దోశ పట్టుకురా. సతీష్ గారు. రాయ్ సతీష్ రే చెప్పు. మావాడేంట్రా కలిసి ఉందాం అనుకుంటే వేరే కాపురం అంటున్నాడు. పెట్టనీరా తప్పే ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. కాదు చెప్పేది విను. బాధ్యత గల కొడుకు ఎక్కడున్నా భయం లేదు. నువ్వు కూడా ఏంట్రా అలా అంటావు? అంతే. ఆ రోజుల్లో అలా ఈ రోజులు ఉండాలనుకోవడం మందే పొరపాటు. నువ్వు కూడా వాడిని సమర్థిస్తున్నావా? ఏం భయం లేదు, పెట్టని. ఉంటాను. మంచి గేమ్లో ఫోన్ చేశాను. ఏంటో పోరా.